హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ నేస్తం బిఎస్పి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన విశ్వం కాలేజ్ అదే అంగల్ బ్యాక్ సైడు మల్లయ్య కొండ ఉంది. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. మనము అలా విజిట్ చేద్దాము. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి. ఓకే. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు అట్లా సరదాగా విశ్వం కాలేజ్ వెనకాల శివాలయం ఉంది, అట్లా శివుని దర్శనం అనుకొని అట్లా వెళ్ళి వద్దాము. ఓకే. స్ట్రైట్గా పోతే అంగల్లో మనం ఇట్లా లెఫ్ట్కి వెళ్ళాలి. ఈ లెఫ్ట్కి వచ్చి విశ్వం కాలేజ్ సైడ్కి ఉంటుంది రోడ్. ఇది ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉంది, చూస్తాం రండి. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలా. మీకు ఆ కొండ చూపిస్తాను చూడండి. అక్కడ కనపడేదే. ఈ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. చూపిస్తాను చూడండి, ఇక్కడ నుంచినే. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే శివాలయం గుడి. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే. ఇది విశ్వం కాలేజీ ఫ్రెండ్స్. అయినా వివో క్లాస్ పెట్టు. మన పోయే దారిలో చూడండి ఫ్రెండ్స్, పచ్చటి పొలాలు, అంతా వరి పొలాలు. ఇది నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ముందర 2 రోడ్లు వస్తాయి. ఇక్కడ మనం రైట్కి తీసుకోవాలా, చెప్తాను. అట్లే చూస్తూ ఉండండి. ఓకే. చూడండి ఫ్రెండ్స్, స్ట్రైట్ వెళ్ళిపోతే అప్పనాయనపల్లి. చూసారా బోర్డు, అప్పనాయనపల్లి. మనము ఇట్లా రైట్కి వెళ్ళాలన్నమాట. రైట్కు మల్లయ్య కొండ. ఓకే. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఓ చిన్న ఘాట్ సెక్షన్ టైపు మనకి ఎదురుగా కనిపిస్తాను చూడండి, అదే మల్లయ్య కొండ. చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ అక్క దేవతల అమ్మవారు ఉన్నారు. విశ్వం కాలేజ్ నుంచి ఈ గుడికి మేబీ ఓ 3 కిలోమీటర్స్, 3 or 4, 3 నుంచి 4 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఈరోజు క్లైమేట్ కానీ బాగా కూల్గానే ఉంది. వేసవకాలమైనా కొద్దిగా కూల్గానే ఉంది ఈరోజు. మనం ఇట్లా కొండ ఎక్కేదారిలో అక్కడ పంటలు చూడు ఏమేశారో, చాలా బాగుంది కదా, సూపర్.
ఇగో వచ్చేసాం శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం. ఇదే ఫ్రెండ్స్ మల్లయ్య కొండ అంగళ్ళ దగ్గర. అక్కడ కనిపిస్తుంది ఇదే మిడ్స్ కాలేజీ. అటు చూస్తే అంగల్లో కొండపై నుంచి మనకు వ్యూ చాలా బాగుంది కదా. ఈ కొండకు చుట్టూ చూడండి పర్వతాలు ఎంత బాగున్నాయో. ఈ వ్యూ అంతా అంగళ్ళు ఊరు. అక్కడ కనిపిస్తుంది, అక్కడి నుంచినే మనం వచ్చాము. ఇప్పుడు విశ్వం కాలేజ్ ఈ క్యాంపస్ ఉంది చూడండి, ఇక్కడి నుంచి వచ్చాము మనం. ఫ్రెండ్స్ ఇవాళ మల్లయ్య కొండకు నేను మా తమ్ముడు పేరు ధనంజయ, నేను నా తమ్ముడు ఇద్దరు వచ్చాము. ఈ వీడియో మొత్తం మా తమ్ముడు బండి తోలుతా అంటే నేను షూట్ చేస్తున్నాను. ఓకే. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. శ్రీ భ్రమరాంబ సమేత అఖండ మల్లేశ్వర స్వామి రంగ మండపం. ఇక్కడే కమ్యూనిటీ హాల్ అదనపు గది, మన వెయిటింగ్ హాల్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం ఈ కొండపైన ఉన్నాం కదా, కొండ నుంచి ఎటు చూసినా మొత్తం సరౌండింగ్ కొండలే ఉన్నాయండి. చాలా బాగుంది. ఆవులు చూడండి హ్యాపీగా నీడకు సేద తీరుతున్నాయి ఆవులు. చూడండి చుట్టూ కొండలే. మీకు ఇంకో విషయం చెప్పాలా, ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, చూసారా? ఇది హార్స్ హిల్స్ అండి. ఇవన్నీ సరౌండింగ్ పల్లీలు, చుట్టూ కొండలు, బాగుంది వాతావరణం, బాగుంది. ఈ చెట్టు కింద చూడండి ఎంత చల్లగా ఉందో. ఇప్పుడు ఎక్కడ చూడు ఎక్కువ జెర్సీ ఆవులే కనిపిస్తాయి. ఇక్కడ మన నాటి ఆవులు ఉన్నాయి. ఈ నాటి ఆవులను ఇన్ని ఒకే తాము చూడడం అయితే చాలా, నాకైతే బాగా ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో నాటి ఆవులు పెద్దగా కనపడడం లేదు. నాకు తెలిసి ఇన్ని ఆవులు అంటే వీళ్ళు ఆలయం ఆధ్వర్యంలోనే వీటిని పెంచుతున్నారు అనుకుంటాను. మల్లయ్య కొండ ఎంట్రన్స్ వస్తానంటే వినాయక స్వామి. ఇప్పుడే ఎంటర్ అయినాం గుళ్ళేకి. కుమారస్వామి, ఇక్కడ శివలింగము, నందీశ్వరుడు, టెంపుల్ లోపల క్లోజ్లో ఉంది గుడి, చూపిస్తాను. శివలింగం చూడండి,
ఓం నమ శివాయ. చూసారు కదా, దేవుని దర్శనం అయిపోతాను. ఇట్లా ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఇటు నుంచి ఇట్లా ఇక్కడ నవగ్రహాలు ఈ కొండపైన ఇంత ఎండాకాలంలో కానీ ఈ కొండ మనం కొండ పైకి వచ్చినాం కదా, క్లైమేట్ అయితే బాగుంది, బాగా చల్లగా ఉంది. మనము టైం ఉండేటప్పుడు ఖచ్చితంగా మనము ఇట్లా మంచి ప్లేస్లు విజిట్ చేస్తే బాగుంటుంది. ఓకే, అట్లే ఫ్రంట్ వ్యూ చూపించేస్తాను గుడి. చూడండి ఫ్రంట్ వ్యూ. ఈరోజు మంగళవారం అయిన దానివల్ల ఈరోజు గుడికి ఇంకా అంటే మార్నింగ్ వచ్చింటారు, ఈ టైంలో ఎవరు లేరు. మేము ఈరోజు రావడానికి కారణం ఏమంటే ఇట్లా మొత్తం బాగా మనం షూట్ చేసేదానికి అనుకూలంగా ఉంటుందని మేము ఈరోజు వచ్చాము. సోమవారం వస్తే మాత్రం ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది. చూసారు కదా, మంచి వాతావరణం బాగుంటుంది. సరౌండింగ్ వ్యూ అవుతూ చూసేయండి. ఎటు చూసినా పర్వతాలే. ఇక్కడే ఒక రథంగానే ఉంది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి. టెంపుల్కి వెడం పక్కనే వినాయకుని గుడి పక్కనే వినాయకుని విగ్రహం ఉంది కదా, దానికి రైట్ సైడ్ ఇక్కడ శివలింగం ఉంది. ఓం నమ శివాయ. ఈ గుండుకు ఏదో ప్రత్యేకత ఉంది, అంటే దీని గురించి నాకైతే ఐడియా లేదు. చూశాను మళ్ళీ అవుతూరి. ఇది టెంపుల్ లోపల వ్యూ.